విజయవాడ శివారు ఎనికేపాడులోని శ్రీ విజ్ఞాన విహార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ వస్త్రధారణలతో విద్యార్థులు ఆకర్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగువారు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. 3 రోజుల పాటు నిర్వహించుకునే పండుగను సంతోషంగా జరుపుకునేందుకు పిల్లలు, యువత ఎంతో ఉత్సాహం చూపిస్తారు. విజయవాడ శివారు ఎనికేపాడులోని శ్రీ విజ్ఞాన విహార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పేలా ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ వస్త్రధారణలలో పాఠశాల విద్యార్థులు సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలారు. పల్లెదనం ప్రతిబింబించేలా పాఠశాల ప్రాంగణంలో రంగవల్లులతో వేసిన ముత్యాల ముగ్గులు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో సాగిన పాటలకు విద్యార్థులు నృత్యాలతో అదరహో అనిపించారు. భోగిమంటలు, గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగ విశిష్టతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా రైతులు పంటలు పండించి తమ ఇళ్లకు తీసుకువచ్చి జరుపుకునే పండుగ సంక్రాంతి అని పిల్లలకు తెలియజేశారు. సంక్రాంతి ప్రతి ఇల్లు ధనధాన్యాలతో, భోగభాగ్యాలతో కలకలలాడుతూ ఉంటుందని తెలియజేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ ముందస్తు సంక్రాంతి వేడుకలతో పాఠశాల ప్రాంగణం కొత్త శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శైలజ మాట్లాడుతూ తమ పాఠశాలలో జాతీయ పండుగలతో పాటు ప్రతి పండుగను వైభవంగా నిర్వహిస్తామన్నారు. ప్రస్తుత కాలంలో పిల్లలకు పండుగలు, వాటి విశిష్టత తెలియటం లేదని, టీవీలు చూస్తూనో లేక ఫోన్లతోనో సెలవులు ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తు తరాలకు మన పండుగలు, మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేందుకు అన్ని పండుగల వేడుకల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేస్తామని ఆమె వెల్లడించారు. నా పేరు శైలజ అండి. నేను విజ్ఞాన విహార ఎనికేపాడు సిబిఎస్ఈ స్కూల్ ప్రిన్సిపల్ని. సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాము. సంక్రాంతి ఒకటే కాదు, మా స్కూల్లో ప్రతి ఒక్క పండగ, జాతీయ పండగలతో సహా అన్ని పండగలు కూడా చాలా చక్కగా పిల్లలతో కలిసి జరుపుకుంటూ ఉంటాము. పాఠశాలల్లో ఎందుకండి పండుగలు జరుపుకోవడము అని అనుకుంటారు. పాఠశాలల్లో పండుగలు ఎందుకు జరుపుకుంటాము అంటే మనకి తెలుసు ప్రజెంట్ ట్రెండ్ అన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు ద మోడర్న్ కల్చర్. సెలవులు, పండుగలు అంటే లేటుగా లేవడం, చక్కగా వండుకోవడం కూడా లేదనుకోండి. ఈ రోజుల్లో బయట తెచ్చుకోవడం, బయటకు వెళ్ళడం, తినడం, మళ్ళీ ఫోన్లు, టీవీలు చూస్తూ కాలక్షేపం చేయడమే జరిగిపోతుంది. పండుగల యొక్క విశిష్టత ఏమిటి, అసలు ఎందుకు జరుపుకుంటామనే విషయాలు ప్రజెంట్ జనరేషన్కి తెలియట్లేదు. సో మనకి తెలుసు, మనకు ఎలా తెలుసు, మన పెద్దవాళ్ళు మనతో ఇవన్నీ జరిపించారు కాబట్టి మనం కూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్తో ఇవన్నీ కూడా జరిపిస్తే తప్పనిసరిగా వీళ్ళు వాళ్ళ పిల్లలకి ఇచ్చి అలా మన యొక్క ట్రెడిషను, కల్చరు ఎప్పటికీ కూడా ఎవరు మర్చిపోకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో ఈ పండుగలు జరుపుకుంటూ ఉంటాం. ఈ సంక్రాంతికి ముఖ్యంగా మేము పిల్లలకి చెప్పింది దేనికి అంటే ఇది రైతుల పండగ, రైతులకి పంటలు చేతికొచ్చేది. మనందరికీ తెలుసు రైతులు చాలా కష్టపడితేనే మనం ఈరోజు ఈ భోజనం తినగలుగుతున్నాం. వాళ్ళు ఎంతో కష్టపడి మనకి అందిస్తున్నారు, కానీ మనం దాన్ని చాలా వేస్ట్ చేస్తున్నాం. సో ఆ రైతుల కష్టాన్ని గురించి చెప్తూ అన్నాన్ని వేస్ట్ చేయకూడదు అనే విషయం చెప్పాలి.